లేటర్ వేదిక్ ఏజ్ గురించి మాట్లాడుకుందాం. ఆల్సో ఎర్లీ వేదిక్ అండ్ వీ కెన్ కంటిన్యూ త్రూ దిస్. సో మనకి టైం లైన్ తెలుసు 1500 to 500. సో ఇప్పటిదాకా టైం లైన్ మనం చూసుకుంటే హరప్పన్, తర్వాత లేటర్ వేదిక్, నెక్స్ట్ ఎర్లీ వేదిక్ అండ్ తర్వాత లేటర్ వేదిక్, రైట్. తర్వాత మహాజానపదాస్, మౌర్యన్, వీ నో దట్ టైం లైన్. సో 1500 to 500. దీని ప్యారలల్గా చాల్కోలిథిక్ 3500 to 500. సో మనకి సోర్సెస్ కనుక చూసుకుంటే జెండా వెస్టా ఒకటి, రైట్. ఇది ఇరాన్ వాళ్ళది. లైక్ ఇండో ఆరియన్, మనకి చాలా థియరీస్ ఉన్నాయి. ఇండో ఆరియన్ థియరీ అని ఒకటి, ఆరియన్ ఇన్వేజన్ థియరీ, దట్ కొంతమంది దాన్ని అపోజ్ చేస్తారు. సో ఇది మనకు అంత ఇంపార్టెంట్ కాదు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. లైక్ ఈ వేదిక్ పీపుల్ ఎక్కడి నుంచి వచ్చారు, కొంతమంది సెంట్రల్ ఏషియా అంటారు, కొంతమంది టిబెట్ అంటారు. సో దేర్ ఈస్ నో ఎగ్జాక్ట్ థింగ్ దేనికి సపోర్ట్ చేస్తారో. సో లైక్ వీ కెన్ లీవ్ ఇట్ దాట్. ప్రస్తుతానికి ఏంటంటే ద ఇంపార్టెంట్ థింగ్స్ లైక్ వాళ్ళు హిందూ కుష్ మౌంటైన్స్ నుంచి వచ్చారు, లైక్ ఇండో ఆరియన్ ఇన్వేజన్ థియరీ ప్రకారం, రైట్. సో వాళ్ళ బుక్స్లో కూడా మెన్షన్ చేశారు సింధు రివర్ గురించి. సప్త సింధు అంటారు. సో దీస్ ఆర్ ద రివర్స్ లైక్ సింధు, వితాస్త, సప్త సింధు లైక్ సింధు, దాని తర్వాత వితాస్త, అస్కిని, పరుషిని, శుతుద్రి, యమున, గంగా, సరయు, రైట్. సో దీస్ ఆర్ ద రివర్స్ లైక్ వాళ్ళు మెన్షన్ చేసినవి. సో మనకి పేర్లు ఇంపార్టెంట్, సరస్వతి, శుతుద్రి, పరుషిని, అసికి, వితస్త, సింధు. అండ్ దెన్ లైక్ ఇవి మనకు ఆల్రెడీ తెలుసు, సరయు, గంగా, ఇవన్నీ మనకి తెలిసినవే. జస్ట్ ఎప్పుడైనా మనకి ఇచ్చినప్పుడు లైక్ ఆప్షన్స్లో మనం గుర్తుంచుకోవాలి. అండ్ దెన్ సప్త సింధు వచ్చేసరికి ఏమేమి వస్తాయంటే లైక్ మనకి ఆల్రెడీ తెలుసు, లైక్ ఇండస్, దాని తర్వాత దాని ట్రిబ్యూటరీస్ లైక్ జీలం, దాన్నే వితస్త అంటారు. నెక్స్ట్ బియాస్ని విపాస అంటారు. ఇక్కడ వచ్చింది యాక్చువల్లీ, ఇక్కడ ఇందులో మెన్షన్ చేయలేదు కానీ ఇక్కడ ఇలాగా వస్తుంది. దాని తర్వాత చీనాబ్, అస్కిని, నెక్స్ట్ రావి, పరుషిని అండ్ శుతుద్రి. సత్లజ్ అంటే శుతుద్రి, పరుషిని రావి, అస్కిని అంటే చీనాబ్, వితస్త అంటే జీలం, బియాస్ అంటే విపాస. సో వీఆర్ డన్ విత్ దిస్. సో నెక్స్ట్ రిగ్వేదిక్ కల్చర్. లైక్ మనకి వేదిక్ కల్చర్ కూడా 2 టైప్స్గా డివైడ్ అయిపోయింది, ఎర్లీ వేదిక్ అండ్ లేటర్ వేదిక్, రైట్. ఎర్లీ వేదిక్ 1000 to 1500 to 1000 అండ్ లేటర్ వేదిక్ వచ్చి 1000 to 500. అండ్ ఎర్లీ వేదిక్ టైంలో రిగ్వేద రాశారు. సో అందుకే రిగ్వేదిక్ పీరియడ్ అని కూడా అంటారు. అండ్ వీళ్ళకి హార్సెస్, చారియట్స్ అండ్ లైక్ మిలిటరీ, సుపీరియర్ మిలిటరీ ఉంది నార్మల్ హరప్పన్ వీళ్ళతో పోలిస్తే. లైక్ వాళ్ళకి ఆర్మర్స్ ఉన్నాయి, హెల్మెట్స్ ఉన్నాయి, చారియట్స్ లైక్ హార్సెస్, ఎక్కువ హార్స్ చాలా ఇంపార్టెంట్, కౌ చాలా ఇంపార్టెంట్ వీళ్ళకి. సో వీఆర్ డన్ విత్ దిస్ టిల్ నౌ. తర్వాత వేదిక్ సివిలైజేషన్ లైక్ ఎర్లీ వేదిక్లో మనకి రిగ్వేద లైక్ అది మెయిన్ పార్ట్ ఉంటుంది. తర్వాత మనకి సామవేద, యజుర్వేద, అథర్వేద ఇవన్నీ ఉన్నాయి. బట్ రిగ్వేద ఫస్ట్ వేద ఇది. ఐ థింక్ 1028 హిమ్స్ లైక్ సాంగ్స్ అలా ఉంటాయి. ఇందులో అంతా మనకి మంత్రాలు ఇవన్నీ ఉంటాయి రిగ్వేదాలో. దాని తర్వాత మనకి వేరే బుక్స్ కూడా వస్తాయి, బ్రాహ్మణాస్, అరణ్యకాస్, ఉపనిషత్స్, అవి లేటర్ వేదిక్లో వచ్చాయి అన్నమాట. సో వేదిక్ లిటరేచర్ కనుక చూసుకుంటే ఏమేమి ఉంటాయి, ముందు రిగ్వేద వీనో ఓవరాల్గా 10 మండలాస్ ఉంటాయి, 10 పార్ట్స్. అందులో 2 నుంచి 7 దాకా ఒరిజినల్ ఓల్డ్వి, ఫస్ట్ అండ్ 8th చివర్లో యాడ్ చేశారు. తర్వాత ఫస్ట్ అండ్ 9th తర్వాత యాడ్ చేశారు, 10th చివర్లో యాడ్ చేశారు లేటర్ వేదిక్ టైంకి. అండ్ 10thలోనే మనకి ఈ వర్ణ సిస్టమ్ అంతా ఉంటుంది 10th పార్ట్లో, రైట్. సో 10 మండల్స్ ఉంటాయి. అందులో లైక్ 2 to 7 అనేది లైక్ ఎర్లియస్ట్, 8 తర్వాత యాడ్ చేశారు కన్వా డైనస్టీ ఉన్నప్పుడు, తర్వాత 9, నెక్స్ట్ 1 and 10 చివర్లో యాడ్ చేశారు. యాజ్ ఐ టోల్డ్ యూ వర్ణ సిస్టమ్ అందులోనే ఉంది. నెక్స్ట్ ఆయుర్వేద. ఆయుర్వేద అంటే రిగ్వేద ఉపవేద అంటారు, లైక్ సంథింగ్ కాంటెంపరీ ఆర్ సంథింగ్. అండ్ మనకు అంత ఇంపార్టెంట్ కాదు, జస్ట్ ఇట్ ఈస్ ఆల్సో లైక్ వేదిక్ లిటరేచర్లో పార్ట్ అని చెప్పుకోవచ్చు అంతే. మోర్ దెన్ లిటరేచర్ వీ కెన్ సే ఇట్స్ మెడికల్ ప్రాసెస్ కదా. దేర్ ఆర్ మెనీ లిటరేచర్ బుక్స్ ఆన్ ఆయుర్వేద. యా. నెక్స్ట్ సామవేద అంటే సాంగ్స్ పరంగా ఉంటాయి, రిచువల్స్ అన్నిటిని. యజుర్వేద ఏంటంటే ప్రొసీజర్ ఉంటుంది. అథర్వేద వచ్చేసరికి ఏంటంటే మనకి తంత్రాస్ అంటారు కదా, తంత్రాస్, మ్యాజిక్ స్పెల్స్ అన్నీ అథర్వేదాలో ఉంటాయి. బ్రాహ్మణాస్ ఈ సాక్రిఫైస్ లైక్ రూల్స్, రెగ్యులేషన్స్ ఎలా ఫాలో అవ్వాలి అవన్నీ బ్రాహ్మణాస్లో ఉంటాయి. అరణ్యకాశ ఏంటంటే అరణ్య అంటే ఫారెస్ట్. సో ఫారెస్ట్ బుక్స్ అంటే ఫారెస్ట్లో ఉన్న సేజెస్ రాశారు వీటిని. సో ఇవి ఫిలాసఫికల్ ఇంటర్ప్రిటేషన్, ఎక్స్ప్లెనేషన్. మనకి భగవద్గీత చూస్తే పర్పట్ అంటారు కదా, PORPPORT, లైక్ తాత్పర్యం అంటారు. సో సంథింగ్ లైక్ దట్ అరణ్యకాశలో ఉంటాయి. ఉపనిషత్స్ అనేది కంప్లీట్ ఫిలాసఫికల్ ఇది.
ఉపనిషత్ అంటే టు సిట్ నియర్ టు సమ్వన్ అని. ఫర్ ఎగ్జాంపుల్ గురువు ఉంటే ఆ గురువుకి దగ్గరలో శిష్యుడు ఉంటారు, వీళ్ళిద్దరి మధ్య కాన్వర్జేషన్ ఈజ్ ఉపనిషత్. సో ఇందులోనే మనకి కంప్లీట్ ఫిలాసఫికల్ థియరీస్ అన్నీ ఇందులో నుంచి వస్తాయి. లైక్ మనకి మెయిన్గా ఉపనిషత్స్ వచ్చేసి మండూక్య ఉపనిషత్, బికాజ్ ఇక్కడ నుంచి మనం సత్యమేవ జయతే అనే టాపిక్ తీసుకున్నాం. తర్వాత చండోగ్య ఉపనిషత్ లో లైక్ టైప్స్ ఆఫ్ మ్యారేజెస్ ఇవన్నీ ఉన్నాయి. యా. అండ్ దాని తర్వాత వేదాంత పేర్లు ఉంది, ఎండ్ ఆఫ్ వేదాస్ చివరిలో వచ్చింది. అండ్ ఇది కంప్లీట్ ఫైనల్ టచ్ ఇస్తుంది వేదాస్కి, లైక్ కంప్లీట్ ఫిలాసఫీ అండ్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది వేదాంతస్లో. వేదాంగ అంటే ఎక్స్టెన్షన్, లైక్ ఆక్సిలరీ టు వేదాస్ అనుకోవచ్చు. లైక్ ఇది లైక్ ఎక్స్టెన్షన్ లిమ్స్ లాగా, అందుకే వేదాంగ అంటే లిమ్స్ ఆఫ్ వేదాంగస్. లైక్ ఏవేంటి, కల్పసూత్ర, జ్యోతిష సూత్ర, శిక్ష సూత్ర, లైక్ ఫోనెటిక్స్. శిక్ష అంటే, కల్ప అంటే రిచువల్ సైన్స్, చండ అంటే మెట్రిక్స్, నిరుక్త అంటే ఎట్మాలజీ, లైక్ వీ నో దిస్. జ్యోతిష్ అంటే ఆస్ట్రానమీ, రైట్. పురాణాస్ చాలా ఉన్నాయి, విష్ణు పురాణ, శివ పురాణ, రైట్, ధర్మశాస్త్ర, లైక్ ద బుక్స్ ఐ మీన్ ఇవన్నీ. అండ్ దాని తర్వాత ఎపిక్స్ మనకి మహాభారత, రామాయణ. ఇప్పుడు సోషల్ లైఫ్ ఇన్ రిగ్వేదిక్ ఆర్యన్స్ కనుక చూస్తే ట్రైబల్ సొసైటీ జానస్ అంటారు. జానస్ హెడ్ రాజన్. అండ్ రాజన్ ఏమంటారు, గోపతి ఆర్ ఎల్స్ గోప అంటారు, ప్రొటెక్టర్ ఆఫ్ కౌస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అండ్ చీఫ్ క్వీన్ ఈస్ కాల్డ్ ఎస్ మహిషి. అండ్ కౌస్ కోసం బ్యాటిల్, లేదా కౌస్ కోసం సర్చింగ్ని గవిష్తి అంటారు. గవేషణ, అన్వేషణ, లైక్ గవేషణ, సర్చింగ్ ఫర్ కౌస్, గోషు, గవ్యత్, అవన్నీ కూడా లైక్ గవిష్తితో ఈక్వల్. అండ్ దాని తర్వాత వర్ణ అనేది ఇనీషియల్గా కలర్ బేసిస్ ఉండేది. సో లైక్ ఆరియన్స్ ఆర్ కన్సిడర్ టు బి ఫెయిర్ ఇన్ కలర్, వైట్ కలర్. అండ్ లోకల్స్ ఆర్ కొంచెం వీటిష్ ప్రొనౌన్స్, డార్క్. సో ఇక్కడ వర్ణ అనే సిస్టమ్ కాన్సెప్ట్ అనేది కలర్ బేసిస్, అలా డిఫరెన్షియేషన్ వచ్చిన తర్వాత వీ నో టిల్ వేర్ ఇట్ వెంట్ ఆఫ్, రైట్. దాని తర్వాత కంప్లీట్ ఈగాలిటేరియన్ సొసైటీ కాదు, బట్ స్టిల్ సోషల్ డిస్క్రిమినేషన్ అంతగా లేదు. ఈగాలిటేరియన్ అంటే కంప్లీట్ అందరు ఈక్వల్ అన్నట్టు, లైక్ వితౌట్ కాస్ట్ హైరార్కీస్ అండ్ ఆల్. అండ్ దెన్ జెండర్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి అసెంబ్లీస్ కనుక ఉంటే సమితీస్ అండ్ సభ అండ్ సమితి, వీటిలో ఉమెన్ అలవెన్స్ ఉండేది. అండ్ ఉమెన్కి ఇంకా కొంచెం పర్లేదు, లైక్ మంచి రోలే ఉండేది, లైక్ జెండర్ ఈక్వాలిటీ సార్ట్ ఆఫ్ థింగ్ ఉండేది. లైక్ లేబర్లో కూడా డివిజన్ ఆఫ్ లేబర్ బేస్డ్ ఆన్ జెండర్ అండ్ ఆల్, ఇవన్నీ ఉండేది, రైట్. ఆల్సో స్లేవరీ కాన్సెప్ట్ కూడా వీళ్ళకి ఐడియా ఉంది. అండ్ ఒక ఫ్యామిలీ ఏంటంటే లైక్ ఒక క్లాన్లో పార్ట్ అనమాట. అండ్ క్లాన్స్ అన్ని కలిపితే ట్రైబ్. మనకి ఎలా అంటే కుల అంటే ఫ్యామిలీ, దాని హెడ్ కులపతి. దాని తర్వాత గ్రూప్ ఆఫ్ కులాస్ కంబైన్ టుగెదర్ కాల్డ్ as విస్ ఆర్ క్లాన్. విష్పతి, దీని హెడ్ విష్పతి. అండ్ గ్రూప్ ఆఫ్ ఆల్ క్లాన్స్ టుగెదర్ ట్రైబ్ ఆర్ జన, దీని హెడ్ ఎవరు, గోప ఆర్ రాజన్. అండ్ ఉమెన్ కూడా ఎడ్యుకేషన్ ఉంది, లైక్ చైల్డ్ మ్యారేజ్ అనే కాన్సెప్ట్ లేదు, రైట్. ఎక్కడెక్కడో లైక్ పాలిగమీ లైట్గా ఉంది, బట్ స్టిల్ ఇట్స్ మోస్ట్లీ మోనోగామస్. అండ్ విడో రీమ్యారేజ్ కాన్సెప్ట్ ఇవన్నీ ఉన్నాయి అప్పటికి. అండ్ మిలిటరీ పరంగా చూసుకుంటే వాళ్ళకి హార్సెస్ ఉన్నాయి, చారియట్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మనకు కింగ్, లైక్ ఒక యుద్ధం జరిగింది. ఫస్ట్లీ భరత కింగ్ దివోదాస వర్సెస్ దాస రూలర్ సంబారా. దిస్ ఇస్ ద ఫస్ట్ బ్యాటిల్. సెకండ్ బ్యాటిల్ వచ్చేసి బ్యాటిల్ ఆఫ్ 10 కింగ్స్. ఇక్కడ భరత కింగ్ వర్సెస్ మిగిలిన 10 కింగ్స్. అందులో మళ్ళీ 5 వచ్చేసి జనపదాసే. జనపదాస్ అంటే వీళ్ళు మళ్ళీ ఆర్యన్ రూలర్సే. ఆ జనపదాస్ ఏమిటంటే యదు, తుర్వశ, పురు, అను, ద్రుహ్యు. సో వీళ్ళందరి మీద లైక్ భరత కింగ్ గెలిచి అండ్ భరత కింగ్ పేరు వచ్చి సూదాస్ అనే అతను 10 రాజ్యాల మీద గెలిచి, పురు అండ్ అతను భరత కలిపి కురు అనే కంప్లీట్ ఒక లైక్ రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. సో ఇది మనకి తెలిసిందే, లైక్ బ్యాటిల్ ఆఫ్ 10 కింగ్స్, ఇది ఇంపార్టెంట్. అండ్ మనకి ఇంపార్టెంట్ లైక్ ఆక్యుపేషన్స్ కనుక చూసుకుంటే పురోహిత్ మనకి తెలుసు, ప్రీస్ట్, సేనాని, జనరల్, గ్రామ్ని, విలేజ్ ఆఫ్ లైక్ లీడర్ ఆఫ్ విలేజ్, రైట్. అండ్ దాని తర్వాత సభ అంటే స్మాలర్ అసెంబ్లీ, సమితి అంటే లార్జ్ అసెంబ్లీ. రెండిట్లోనూ ఉమెన్ ఆర్ అలౌడ్. విధాత ట్రైబల్ అసెంబ్లీ, గణ అసెంబ్లీ ఆర్ ట్రూప్, లైక్ రిగ్వేదిక్ ఎకానమీ చేస్తే ముందు లైక్ అగ్రికల్చర్, క్యాటిల్ రైడింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. అండ్ ఎక్కువ కౌస్ ఉంటే ఎక్కువ వెళ్తున్నట్టు, దట్స్ ద మెయిన్ థింగ్. వెల్ది మనీ గోమత్ అంటారు అందుకే. సో ట్రేడ్ పరంగా చూసుకుంటే లైక్ అంతగా లేదు, బట్ సెల్ఫ్ సఫిషియెంట్గా ఉండేవాళ్ళు. ప్రైవేట్ ప్రాపర్టీ లేదా అంత గ్రూప్ ఓన్ ప్రాపర్టీ. నిష్కా కరెన్సీ, లైక్ గోల్డ్ అప్పటికి వాళ్ళకి తెలుసు, గోల్డ్ వాడుతుంటారు, బట్ స్టిల్ మోస్ట్లీ బార్టర్ సిస్టమే, కౌస్ ఎక్స్చేంజ్ ఉండేది.
అండ్ వాలంటరీ ట్యాక్స్ ఉండేది, దట్ ఈస్ కాల్డ్ ఎస్ బాలి. షిఫ్టింగ్ అగ్రికల్చర్ ఉండేది, లైక్ ఒక అందుకే లైక్ నో ప్రాపర్ ప్రైవేట్, లైక్ నో ప్రైవేట్ ప్రాపర్టీ, బికాజ్ షిఫ్టింగ్ కల్చర్ ఉండేది. అంటే ఒక చోట అగ్రికల్చర్ చేసి తర్వాత వేరే చోటుకి వెళ్ళి మళ్ళీ కంటిన్యూ చేయడం. బార్లే ఆల్సో రైస్, వీటి ఇవన్నీ కూడా పెంచేవాళ్ళు. అండ్ దెన్ వుడెన్ ప్లో ఉండేది. లైక్ మనకి లేటర్ వేదిక్ పీరియడ్, ఐ మీన్ ఎర్లీ వేదిక్లో కూడా ఐరన్ తెలియదు, లేటర్ వేదిక్లో తెలుస్తుంది మనకి ఐరన్ గురించి. దాని తర్వాత రిగ్వేదిక్ రిలీజన్ కనుక చూసుకుంటే ఎక్కువగా నేచర్ని పూజించేవాళ్ళు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ విండ్, రెయిన్, థండర్ ఇలాంటి వాటిని యజ్ఞాస్ చేసేవాళ్ళు. అప్పటికి ఇంకా ఐడల్స్ అలాంటివి ఏం లేవు. లైక్ యూనో ప్రస్తుతం మనకు అనుకున్న గాడ్స్ ఎవరు లేరు, సో యజ్ఞాస్ చేసేవాళ్ళు. అండ్ కౌ కాకుండా మిగిలినన్నింటినీ లైక్ యూనో వాళ్ళు యానిమల్ సాక్రిఫైస్ చేసేవాళ్ళు. అండ్ వీ గాట్ యానిమల్ సాక్రిఫైస్ ఎక్కడ దొరికాయో అథర్వవేద, లైక్ ఆల్సో యజుర్వేద, లైక్ వీటిలో మనకి ఈ ప్రాసెస్ ఉన్నాయి. బ్రాహ్మణాలో ప్రొసీజర్ ఉంటుంది, రైట్. అండ్ దాని తర్వాత ఇంపార్టెంట్ గాడ్స్ వచ్చి ఇంద్ర పురందర్ అని కూడా అంటారు. బ్యాటిల్ ఆఫ్ లార్డ్, థండర్ గాడ్, థార్ కాదు బట్ థండర్ గాడ్, ఇతను వేరు ఇంద్ర. గ్రేటెస్ట్ గాడ్ ఆఫ్ ఆరియన్స్ ఇతను. అండ్ దెన్ నెక్స్ట్ అగ్ని, ఇంటర్మీడియట్ గాడ్ అంటారు. లైక్ జనాలకి ఇంద్రకి మధ్యలో ఇంటర్మీడియట్ టైప్ అగ్ని, సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ గాడ్. ఫైర్, అగ్ని అంటే తెలుసు ఫైర్. వరుణ అంటే వాటర్ రిలేటెడ్. నెక్స్ట్ సోమ అంటే ప్లాంట్స్ ఆర్ సంథింగ్, దానికి సంబంధించిన యమ, డెత్. అండ్ రుద్ర వినో డిసీజెస్ సంబంధించి, లైఫ్ అండ్ ఆల్. పుషన్ వచ్చేసరికి ఏంటంటే క్యాటిల్ గాడ్ పుషన్. అండ్ సోమ వచ్చేసి ప్లాంట్స్ గాడ్. సూర్య వచ్చేసి ఏంటంటే లైక్ లైట్, లైక్ యూనో సన్, లైట్ సంబంధించిన. సావిత్రి సోలార్ గాడ్, గాయత్రి మంతా ఈవిడి పేరు మీద ఉంటుంది. అదితి గాడ్డెస్. పృథ్వీ ఎర్త్. విష్ణు లైక్ యూనో అంత ఇంపార్టెన్స్ లేదు అప్పట్లో. మారుతాస్ అంటే రుద్ర, లైక్ ఐ మీన్ స్టామ్స్. మారుత్ అంటే స్టామ్స్, వీ నో దట్. నెక్స్ట్ వాయు, గాడ్ ఆఫ్ విండ్. సో ఇక్కడ మనకు కన్ఫ్యూజ్ అవ్వకూడదు, మారుతున్నారు, వాయు ఇద్దరు ఉన్నారు, లైక్ విండ్ అండ్ స్టామ్. అశ్విన్స్ అంటే ట్విన్ ఫర్ ఫర్టిలిటీ, అశ్విన్ ఫర్ ఫర్టిలిటీ. ఉషా, గాడ్ ఆఫ్ ఈవినింగ్, డాన్ అంటే లైక్ యూనో సమ్ ఈవినింగ్ టైమ్ అండ్ ఆల్. అండ్ దెన్ సినివాలి అంటే చిల్డ్రన్, సో అశ్విని అండ్ సినివాలి. అశ్విని ఫర్ ఫర్టిలిటీ, సినివాలి ఫర్ చిల్డ్రన్, రైట్. సో ఇక్కడ దాకా అయిపోయింది మనకి. డెమి గాడ్స్ వచ్చి గంధర్వ, అప్సరాస్, ఆర్యమన్ ఇవంతా ఉన్నారు. సో వీ నో దట్, రైట్. అండ్ నెక్స్ట్ కొన్ని ఇంపార్టెంట్ టర్మ్స్ చూస్తే గోధూలి అంటే ద టైమ్ వెన్ కౌస్ కమ్ బ్యాక్ టు దర్ షెడ్స్. ఈవినింగ్ టైం అంటారు దాన్నే. లైక్ గోధూలి ఎందుకంటారంటే ఈవినింగ్ టైం కల్లా కౌస్ ఆ ప్లేస్కి వస్తాయి కాబట్టి. గవ్యుతి అంటే డిస్టెన్స్ మెజరింగ్, ఇది యుతి ఇది చూసుకోండి, యుతి. దుహిత్రి అంటే పాలు పిండే వాళ్ళని దుహిత్రి అంటారు, దుహిత్రి. గోత్ర, వీనో. ఇంకోటి ఏంటంటే కౌపెన్ అని కూడా అంటారు గోత్రని, లైక్ అన్ని కౌస్ ఉన్న ప్లేస్, దట్ ఈస్ గోత్ర. కిన్షిప్ యూనిట్స్ ఇది. అండ్ నెక్స్ట్ విష్ అంటే వీనో. ఘన తెలుసు, గ్రామ తెలుసు. గౌరీ అంటే బఫెలో, గవాలా. గోజిత్ అంటే కౌస్ని గెలిచిన అతను, గోజిత్. జీత్, గో అంటే కౌస్, జీత్ అంటే గెలిచినవాడు. వాప్ టు సో, ఇది మనకు తెలియదు, వాప్ టు సో. శ్రీని అంటే సికిల్. శ్రీని ఇందాక కూడా ఎక్కడో చూసాము, రైట్. శ్రీని సికిల్. క్షేత్ర, కల్టివేటెడ్ ఫీల్డ్స్, యూనో భూమి, దానికి సంబంధించి. ఉర్వార, ఫర్టైల్ ల్యాండ్, ఫర్టైల్ ఫీల్డ్స్. ధన్య, సీరియల్స్. ధాన్యం అంటాం కదా, ధాన్యం. గృహీత అంటే బటర్. మనకి ఐ మీన్ ఇఫ్ ఎనీవన్ రెడ్ ఫిలాసఫీ ఆర్ సంథింగ్, చార్వక ఆ స్టేట్మెంట్ ఉంటుంది, లైక్ గృహీత తాగి ఉండొచ్చు అని చెప్పేటట్టు. సో దట్ ఈస్ లైక్ గీ, బటర్ కానీ గీ కానీ ఇవన్నీ కూడా గృహీత కింద వస్తాయి. ఘృత. సోమ, ఇంటాక్సికేటింగ్ డ్రింక్ లైక్ ఆల్కహాల్ ఆర్ సంథింగ్. గోగ్న అంటే గెస్ట్. లైక్ ఈ గోగ్న కోసం కౌని లైక్ క్యాటిల్ని సాక్రిఫైస్ చేస్తారు గోగ్న కోసం. సో వీ గాట్ ది టర్మ్స్. వాప్ అంటే టు సౌ, మిగతావన్నీ ఈజీగానే ఉన్నాయి వీటిలో. ఉర్వార అంటే ఫర్టైల్ ల్యాండ్, ఎస్. నెక్స్ట్ లేటర్ వేదిక్ వచ్చేస్తాం. ఇక్కడే ఫస్ట్ రాష్ట్ర అనే కాన్సెప్ట్ అనేది ఏర్పడింది. దీని తర్వాత మనకి మహాజనపదాస్ ఇవన్నీ వస్తాయి, రైట్. మనం మాట్లాడుకుంటాం. సో యుద్ధాలు అనేది కౌస్ కోసం కాదు, ఇప్పుడు రాజ్యాలు లైక్ టెరిటరీస్ కోసం కొట్టుకుంటున్నారు ఇప్పుడు. అండ్ ఒక స్టాండింగ్ ఆర్మీ అనేది లేదు ఇంకా, అప్పటికి ఇంకా స్టాండింగ్ ఆర్మీ లేదు. అండ్ రాజసూయ, వాజ్పేయి యాగం. రాజసూయ అంటే ఏంటంటే సుప్రీం పవర్స్ టు కింగ్ వచ్చేటట్టు.
వాజ్పేయి ఏంటంటే లైక్ చారియట్ రేస్ లాంటిది వాజ్పేయి అంటే. అండ్ అశ్వమేధ అంటే వీను గుర్రం ఎక్కడ దాకా పరిగెడితే అక్కడ దాకా వాళ్ళ రాజ్యం అన్నట్టు. తర్వాత మహాజనపద సేవన్ వచ్చి మనం మాట్లాడుకుందాం. సో ఇప్పుడు కింగ్ని నార్త్లో విరాట్ అంటారు, ఈస్ట్లో స్వరాట్ అంటారు, వెస్ట్లో స్వరాట్ అంటారు, ఈస్ట్లో సమ్రాట్ అంటారు, సౌత్లో భోజ్ అంటారు, మిడిల్లో రాజా అంటారు. సో రాజాని నార్త్లో విరాట్ కోహ్లీ నార్త్ లైక్ ఢిల్లీ నుంచి వచ్చారు. ఢిల్లీ ఎక్కడ నార్త్ ఇండియాలో. నెక్స్ట్ వెస్ట్లో స్వరాట్, గుర్తుంచుకోండి, నాకు ట్రెక్ ఏం గుర్తులేదు. సో వెస్ట్లో స్వరాట్, ఈస్ట్లో సమ్రాట్, సౌత్లో భోజా, మిడిల్లో వచ్చి రాజా. యా. అండ్ నెక్స్ట్ లేటర్ వేదిక్ సొసైటీ ఎలా ఉండేదో చూద్దాం. వర్ణ సిస్టమ్ ఉండేది, లైక్ బ్రాహ్మణస్, రాజన్యాస్, క్షత్రియాస్, వైశ్యాస్, శూద్రాస్. సో ఇంకా స్ట్రాంగ్ అయితే కదా వర్ణ సిస్టమ్, బట్ ఇంకా స్టార్ట్ అయింది అప్పటికి. లైక్ ఎర్లీ వేదిక్ ఎండింగ్లో స్టార్ట్ అవుద్ది, మెల్లగా అది గ్రో అవుతూ వస్తుంది. సో వర్ణాశ్రమ ధర్మ సొసైటీ వీనో, లైక్ ఇదే వర్ణాశ్రమ ధర్మ సొసైటీ, 4 వర్ణాలు ఉండడం. అండ్ రాజన్యాస్ కానీ క్షత్రియాస్ రెండు ఒకటే. అండ్ నెక్స్ట్ క్యాస్ట్ ఎక్సోగమీ, లైక్ అంటే ఏంటంటే క్యాస్ట్ బయటికి ఇచ్చి పెళ్లి చేయడం, అది ప్రాక్టీస్ ఉండేది. లైక్ వేరే వర్ణ ఇచ్చి పెళ్లి చేయడం, అలాగే ఆ ప్రాక్టీస్ అనేది ఉండేది. ఓకే. అండ్ దెన్ ఉమెన్ అనే వాళ్ళ స్టేటస్ కొంచెం తగ్గింది ఎర్లీతో పోలిస్తే. లైక్ సభా సమితి వీటికి అలౌ చేయట్లేదు. అండ్ విధాత అయితే లైక్ నార్మల్గా లైక్ సభా సమితిస్లో కొంచెం అలౌన్స్ ఉంటుంది, కానీ లైక్ విధాత ఇలాంటి వాటిలో అసలు కంప్లీట్ ఉమెన్ అనేవాళ్ళు లేరు. యా. నెక్స్ట్ జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ ఉంది అప్పటికి. అండ్ యూనో యాజ్ ఎ టోల్డ్ యూ, చైల్డ్ మ్యారేజ్, సతీ ఇవన్నీ స్టార్ట్ అయ్యాయి అప్పటికే, ఎప్పుడు లేటర్ వేదిక్ టైంలో. నెక్స్ట్ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఐరన్ ఫేజ్, లేటర్ వేదిక్ని ఐరన్ ఫేజ్ అంటారు, బికాజ్ ఇక్కడే మనకి ఐరన్ దొరికింది లేటర్ వేదిక్లో. సో ఐరన్ ప్లవ్, ఐరన్ ఎక్కువ మనకి ఎక్కడ దొరుకుద్ది, లైక్ ఇటువైపు లైక్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో దొరుకుతుంది. నాట్ నార్త్ ఈస్ట్, ఐఎమ్ సెయింగ్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా, లైక్ యూపీ అటువైపు. సో అందుకే తర్వాత సెటిల్మెంట్ అటు ఎక్కువ ఇచ్చేసింది. కృష్ణాయాస్ అంటారు, కృష్ణాయ అన్న, శ్యామాయ అన్న, లైక్ ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ ఐరన్. ఆయా అంటే మెటల్. సో అప్పుడు మనకి లైక్ పాట్వేర్ వచ్చేసి పెయింటెడ్ గ్రేవేర్. ఓకే, సో కెన్ సీ పెయింటెడ్ గ్రేవేర్. సో ఇంకా అప్పటికి లైక్ సిటీస్ అయితే లేవు, రూరల్ కల్చర్ ఇంకా మనకి మిక్స్డ్ ఫార్మింగ్ ఉంది. మనకు తెలుసు విష్ తెలుసు, గ్రహపతి తెలుసు, గోధుమ అంటే వీట్, వ్రీహి అంటే రైస్, అది లైక్ వర్డ్స్ ఇంపార్టెంట్. అండ్ దెన్ మనకి ఐటమ్స్ కన్నా లైక్ మెటల్స్ కన్నా చూస్తే టిన్, లెడ్, సిల్వర్, ఐరన్, గోల్డ్, బ్రాన్స్, కాపర్, దీస్ ఆర్ ఆల్ దేర్. అండ్ మనకి శ్రేష్ఠిన్స్, ఇది మనకి పీవైక్యూలో ఇచ్చారు. శ్రేష్ఠిన్స్ అంటే గిల్డ్స్, GUILD గిల్డ్స్. మనకి మర్చెంట్స్ అంతా ఆర్గనైజేషన్ పెడతారు కదా, అసోసియేషన్స్ అవి. అండ్ నెక్స్ట్ నిష్కా అనేది లైక్ నార్మల్ యూనిట్ ఆఫ్ కరెన్సీ, ఇంకా అది మనకి లైక్ వీ నో దాట్. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాట్వేర్స్ వచ్చి లైక్ PGW మెయిన్ది, దాని తర్వాత బ్లాక్ అండ్ రెడ్. అండ్ ఇంకా లైక్ అన్ని టైప్ ఆఫ్ పాట్వేర్స్ ఉన్నాయి ఆ టైం పీరియడ్, వేర్ బ్లాక్ అండ్ రెడ్, పెయింటెడ్ గ్రేవేర్. సో ఇందాక బాలి అన్నాం కదా, వాలంటరీ ట్యాక్స్, అది మ్యాండేటరీ అయిపోయింది. రిలీజియన్ పరంగా వస్తే మెయిన్ నేచర్ సంబంధించిన గాడ్స్ ప్రామినెన్స్ తగ్గిపోయింది, వాళ్ళ ప్రామినెన్స్ తగ్గిపోయి విష్ణు, రుద్ర వీళ్ళ ప్రామినెన్స్ పెరిగింది. విష్ణు అంటే ప్రిజర్వ్, రుద్ర అంటే గాడ్ యానిమల్స్ అని. ఐడలేటరీ మళ్ళీ స్టార్ట్ కనపడుతుంది మెల్లగా లేటర్ వేదిక్ ఏజ్లో. సో మనకి ఇవి ఉన్నాయి కదా, అశ్వమేధ, రాజు, ఇవన్నీ నార్మల్గా కంటిన్యూ అయ్యాయి. సో దీనివల్ల ఏమైందంటే లైక్ ప్రతి ఒక్క చీఫ్ యాగాలు చేసేవాళ్ళు. అండ్ ఇట్ యూస్ టు బి లైక్ వాళ్ళ యాగాలు చేయడం వల్ల దే ఆర్ లైక్ పవర్ఫుల్ అండ్ దే యూస్ టు బి అథారిటేటివ్. అండ్ దాని తర్వాత వాళ్ళ చీఫ్ లైక్ రాజుని ఇవన్నీ హెరిడిటరీ అయిపోయింది, వి ఆల్ నో దాట్. అండ్ నెక్స్ట్ కీ కాన్సెప్ట్స్ కనుక చూస్తే గోత్ర వీను, నెక్స్ట్ సంసార, 4 ఆశ్రమస్ ఇవన్నీ కవర్ చేసాం. సత్యమేవ జయతే ఆల్రెడీ ఇవన్నీ కవర్ చేసాం. ఆరిజిన్ ఆఫ్ యూనివర్స్, లైక్ నథింగ్, సోర్సెస్ అన్నీ చెప్పారు అంతే. గ్రేట్ ఫ్లడ్ గురించి, సత్పథ బ్రాహ్మణ గురించి, గ్రేట్ ఫ్లడ్, హరప్పలో గ్రేట్ ఫ్లడ్ రావడం వల్ల లైక్ తర్వాత అంతా అయిపోయినట్టు సత్పథ బ్రాహ్మణలా ఉంది. వీ కవర్డ్ ది సత్యమేవ జయతే, మండ్యూక్య ఉపనిషద్. సభ అండ్ సమితి సంబంధించి అథర్వ వేదాలు ఉంది.
లైక్ లాస్ట్ వేద, ఇది ఫోర్త్ వేద. ఓకే. సో అండ్ వన్ మోర్ థింగ్, శ్రేష్ఠిన్స్ యూస్ టు బి లైక్ వాళ్ళకి వాళ్ళు రూల్స్ పెట్టుకునే వాళ్ళు. అండ్ కొంచెం జ్యుడిషియరీ లైక్ ఉన్న వాళ్ళకి ఎవరైనా నచ్చిపోతే ఆ అసోసియేషన్ నుంచి తీసేయడం అలాంటివి జరుగుతూ ఉండేది. ఇట్స్ ఇన్ పీవైక్యూ. నెక్స్ట్ మహాజానపదాస్, ఇంపార్టెంట్ టాపిక్ ఇది. సో ఇది నెక్స్ట్ వీడియోలో మనం డెఫినెట్గా మాట్లాడుకుందాం మహాజానపదాస్ గురించి.